బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం భారతీయ పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య మొదలైన భీకర దాడులు ఇప్పుడు పౌల్ట్రీ రైతు పొట్టగొడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడుపై ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ₹7గా ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు ₹4 లోపే పలుకుతోంది. దీంతో పౌల్ట్రీ రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ ప్రకారం గుడ్డు ధర ₹4.50 ఉండగా తమిళనాడులోని స్థానిక మార్కెట్లలో మాత్రం అది ₹3.30కు పడిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా గుడ్డు రేటు ఇంతగా పతనమవుతోంది. భారత్ నుంచి నిత్యం దాదాపు 10 మిలియన్ల కోడిగుడ్లు ఒమాన్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాలకు ఎగుమతవుతాయి. యుద్ధం కారణంగా పోర్టులు, ఎయిర్పోర్ట్లు మూతబడ్డంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు సుమారు ₹5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దేశం మొత్తం కోడిగుడ్ల ఎగుమతుల్లో 95% వాటా తమిళనాడులోని నమక్కల్ ఎగ్ మార్కెట్దే. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఏపీ, తెలంగాణ పౌల్ట్రీ రైతులకు కూడా ఈ సెగ బలంగా తగిలే అవకాశం ఉంది. ఎగుమతులు నిలిచిపోవడంతో తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగ్ సప్లై పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే సరఫరా పెరిగి కోడిగుడ్డు రేటు పతనమవడం ఖాయమని పౌల్ట్రీ రంగ నిపుణులు అంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం భారతీయ పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య మొదలైన భీకర దాడులు ఇప్పుడు పౌల్ట్రీ రైతు పొట్టగొడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు పైన ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం సార్. దామోదర్, తమిళనాడులో గుడ్ల ధరల పతనానికి కారణాలుగా ఏం చెప్తున్నారు? యుద్ధం ప్రభావం అనేది ఎట్లా పడింది, ఎంత స్థాయిలో పడినట్టుగా చెబుతున్నారు అక్కడ? రాజేష్, దేశంలో తమిళనాడులోనే కోళ్ల పరిశ్రమ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2900 3,000 పైగా కోళ్ల ఫారాలు ఉంటే ఒక నమక్కల్ జిల్లాలోనే 1,200 కోళ్ల ఫారాలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తం మీద వీరంతా గల్ఫ్ దేశాలకు అటు మాంసాన్ని కానీ అదేవిధంగా గుడ్లను కానీ ఎగుమతి చేయడం ఏదైతే ఎగుమతి దాని మీద ఆధారపడతారు. ఈ నేపథ్యంలోనే యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇరాను, ఇతర పాశ్చాత్య దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నేపథ్యంలో ప్రస్తుతం గుడ్డు ధర ₹4 దిగువనే ఉందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం లెక్కల ప్రకారం 4.5 నుంచి ₹4.60 వరకు అమ్ముడుపోతుందని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అక్కడ అంత డిమాండ్ కూడా లేదని చెప్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కువగా కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పరిస్థితి ఇంకా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ మీద ఎక్కువగా ఇది చిత్తూరు జిల్లా ఆధారపడి ఉంది. అయితే తమిళనాడుకు కొంత ఎగుమతులు కూడా చేస్తున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇటు మాంసానికని పెంచే కోళ్ల ఫారాలతో పాటు గుడ్ల కోసం ఉన్న కోళ్ల ఫారాల్లో పెద్ద ఎత్తున గుడ్లు ఉత్పత్తి అవుతున్నా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే నమక్కలు, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, పల్లాడం ఈ జిల్లా ఎగుమతులు ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎగుమతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం మీద ఏదైతే తమిళనాడు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న పరిస్థితి. మొత్తం మీద 97% పైగా దేశంలో గుడ్ల ఉత్పత్తి ఇక్కడ నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గల్ఫ్ దేశాలకు ఏదైనా ఎగుమతులు చేసే విధంగా లేకపోతే ప్రత్యామ్నాయ ప్రాంతాలకు ఎగుమతులు చేసే విధంగా చూడాలని కూడా రైతులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు కూడా ఇదే పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువగా సప్లై చేస్తున్నందువల్ల ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా ఇటు ఏదైతే చిత్తూరు జిల్లా నుంచి ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఊరట చిత్తూరు జిల్లా కోళ్ల రైతులకు లభించినప్పటికీ తమిళనాడు రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటున్నారు. నమక్కల్ ప్రాంతంలో అయితే రోజుకు 5 నుంచి 6 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతున్న పరిస్థితి. దీంతో కేవలం 4 నుంచి 4 కోట్ల వరకు స్థానికంగా ఎగుమతులు చేయడానికి సిద్ధపడుతున్నప్పటికీ ప్రధానంగా ఎగుమతి మార్కెట్ కి సంబంధించి ప్రతిరోజు 3 కోట్ల పైగా గుడ్లను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల పైన పూర్తిగా అదే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ గుడ్ల ఉత్పత్తిని అయితే ఇటు స్థానికంగా అయినా సరఫరా చేసి తమకు మద్దతు ధర ఇవ్వాలని కూడా రైతులు కోరుకుంటున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ కోడిగుడ్డు పైన పడింది.
ముఖ్యంగా తమిళనాడులో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. నిన్న మొన్నటిదాకా 7 రూపాయలు పలికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు 4 రూపాయల లోపే, అంటే చాలా చోట్ల 3 రూపాయల కంటే కొంచెం ఎక్కువగానే ధర పలుకుతుంది. దీంతో మరింతగా కూడా పతనమయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆందోళన కోడిగుడ్లు రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే యుద్ధం కారణంగా మొత్తం సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ మొత్తం చాలా వరకు బంద్ కావడంతో కోడిగుడ్డు ధర మరింతగా పతనమయ్యేటువంటి అవకాశం కూడా ఉందన్న ఆందోళన